వేలాడితివా నా యేసయ్యా. మోకాళ్ళ మీద మా ఎడమ చేయి కింద పెట్టుకో. కలువరి గిరిలో సిలువదారినై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారినై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమై శిక్షను జాలవై దోషువై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన జాలవై దోషువై నిలిచావా. నా దోష క్రియలకై సిలువల బలి అయితివా. నా దోష క్రియలకై సిలువల బలి అయితివా. నీ త్యాగంతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారునై వేలాడితివా నా యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు అప్పగించబడిన ప్రభు వలె పొంది ప్రభు యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకునండి అని చెప్పి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయమని చెప్పి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని పాత్రలేంది కృతజ్ఞత భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఇది నా రక్తం, ఇది కొత్త నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని నేను చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో ఇది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం రుచి చూడరని చెప్పిన. ఎవడైనా అయోగ్యంగానో ప్రభు రొట్టె యొక్క తినునో లేక తాగునో వాడు ప్రభు వలన శరీర విషయమును గురించి రక్తమును గురించి అపరాధం అవును. కాబట్టి ప్రతివాడు తన రక్షించుకొని రొట్టెని తిని పాత్రలో తాగిన వలని ప్రభు శరీరం వివేచింపక తిని తాగిన వాడు శిక్ష కలుగును. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. నా రక్తము నా శరీరమే తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పేవనైనా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ రక్తము నీ శరీరాన్ని సాదృశ్యంగా ఉన్న ప్రభా ఈ రొట్టెని ఈ రక్షాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాము నాయనా. మా ప్రార్థన ఆలకించి దీవించి కృప చూపి సహాయం చేయమని నజరుడిని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. స్తోత్రం. పెద్దయిన పాట పాడు. స్తోత్రం 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 స్తోత్రం. దేవా యేసయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోదునో. దేవా యేసయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోదునో, ఎక్కడికి పోదునో. నా ప్రాణ
చింతలయ్యున్నది నా ప్రాణం నీ కొరకే చింతలయ్యున్నది దేవా సయ్యా నిన్నే విడసి ఎక్కడికి పోదునో ఎక్కడికి పోదునో నా శ్రమలలో నాకు ఎవరుండరు నా వేదనలో నాకు ఎవరుండరు దేవా యేసయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోదునో ఎక్కడికి పోదునో నా కొరకే దిగిరావా నా యేసు రాజువై నా కొరకైనా దిగిరావా నా యేసు రాజువై దేవా యేసయ్యా నిన్నే విడచి రక్తములో చిందించబడి తిరిగి లేచావయ్యా. దయచేసి ఎవరికైనా కానీ అందకపోతే చేయలేపాలి, ఆయన రక్తం అందకపోతే చేయలేపాలి. అందిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నీ శరీరాన్ని తాగుతున్నాను, నా రక్తమును నా శరీరం తాగిన వాడే నిత్య జీవం గలవాడు కదా అని చెప్పేవనైనా, అందుకొరికి నీ శరీరాన్ని తాగుతున్నాను, నన్ను నిత్య జీవం గల వాళ్ళగా చేయనని చెప్పి ఆయన రొట్టెని తినండి, బోధించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రొట్టెని ప్రార్థన చేసుకొని బోధించండి. తండ్రి క్షమించండి ప్రభువా అని. రొట్టెని భుజించండి అమ్మా, మన శరీరం భుజించు. ఆయన రక్తము, ఆయన శరీరం మీద తిన్న మీరు ఆయన రక్తమును మీ మెద్దకు వస్తుంది, బోధించండి. అదే పిమ్మటైన ఆయన రక్తము ఆయన శరీరాన్ని తిన్నవాడే నిత్య జీవం గలవాడు. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ ఉండనమ్మా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. దేవా యేసయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోదునో ఎక్కడికి
ప్రాణం నీ కొరకే చింతలయ్యున్నది దేవా యేసయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పోదునో ఎక్కడికి పోదునో నా శ్రమలలో నాకు ఎవరున్నారు నా వేదనలో నాకు ఎవరున్నారో నా శ్రమలలో నాకు ఎవరున్నారో నా వేదనలో నాకు ఎవరున్నారో నా కొరకై దిగిరావా నా యేసు రాజువై నా కొరకై నా యేసు రాజువై దేవా యేసయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పోదునో ఎక్కడికి పోదునో నా కొరకే సిలువ మోచావయ్యా విడిచావయ్యా నా కొరకే సిలువ మోచావయ్యా నీకు స్తోత్రం. అమ్మ అందరూ తాగాలి. బయట ఉన్న వాళ్ళు